నిన్న పెట్టిన ఉల్కా గురించి చాలా క్వశ్చన్స్ కామెంట్స్లో, కొన్నిటికి ఆన్సర్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, అది పడి 50,000 సంవత్సరాలు అయ్యింది అని ఎలా తెలుసు? అంతరిక్షంలో నుంచి భూమి మీదకి పడే అటువంటి ఉల్కల్లో కాస్మిక్ రేస్ అనేవి ఉంటాయి. వాటిని స్టడీ చేయటం మూలాన ఒక అంచనాకు వస్తారు. క్వశ్చన్ నెంబర్ 2, ఆ గుంట ఇంకా ఎందుకు అలానే ఉంది? అక్కడ ఉండే జాగ్రఫీ, భూమి కండిషన్స్ని బట్టి వర్షాలు వరదలు తక్కువ కాబట్టి పూడిపోకుండా అలానే ఉందన్నమాట. కొంచెం కొంచెం పూడుతుంది. భూమి మీద పడినవి ఎన్నో పూడిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 3, ఇవి యుఎస్లోనే ఎందుకు పడతాయి అంటే, యుఎస్లో అనే కాదు, భూమి మీద ఎక్కడైనా పడతాయి. ఎక్కడ పడితే అక్కడ పడతాయి. సముద్రాల్లో కూడా పడతాయి. యుఎస్లో ఇక్కడ పడింది, దేశం పెద్దది కాబట్టి, మనుషులు ఎవరు లేరు కాబట్టి, గుంట కనపడుతుంది కాబట్టి మనకు అది ఉందని తెలుసు అనమాట. క్వశ్చన్ నెంబర్ 4, అది పడిన తర్వాత ఎడారిగా మారిందా? కాదు, అది పడినప్పుడు ఐస్ ఏజ్ ఉండేది, అక్కడ ఐస్ ఉండేది, ఎడారి కాదు. క్వశ్చన్ నెంబర్ 5, పడినప్పుడు అక్కడ ల్యాండ్ ఎలా ఉండేది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 50,000 సంవత్సరాల నాడు ఐస్ ఏజ్ అనేది ఉండేది. భూమి మీద ఆ ప్లేస్లో మంచు, బురద, నీళ్లు కలిపిన గుజ్జు లాంటి మిక్స్ ఉండేది. మ్యామత్తో పాటు వేరే జంతువులు తిరుగుతూ ఉండేవి. క్వశ్చన్ నంబర్ 6, 150 ఫీట్లు ఉండే ముక్క ఏమైంది? ఎప్పుడైతే అంతరిక్షంలో నుంచి అది 40,000 కిలోమీటర్ల స్పీడ్ తోటి భూమిని గుద్దిందో, అక్కడ వచ్చిన షాక్ వేవ్ ఇంపాక్ట్కి వేపరైజ్ అయిపోయింది. అంటే ఆవిరే అయిపోయింది, చిన్న చిన్న అణువులకు మళ్ళీ మారి. ఆ మిగతా ముక్క దొరికింది. క్వశ్చన్ నెంబర్ 7, పడిన ముక్క ఎలా దొరికింది? ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే అడుగున ఎక్కడో పవర్ఫుల్ మెటల్ డిటెక్టర్స్ వాడటం మూలాన దొరికింది. లాస్ట్ క్వశ్చను నెంబర్ 8, ఇవి మళ్ళీ పడతాయా? ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ పడతాయి. మనుషులు అంతరించిపోవటానికి నాకు తెలిసి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇటువంటి ఉల్కలు, నెంబర్ 2 వైరస్లు, ప్లేగు, పోలియో లాంటి వైరస్లకి వ్యాక్సిన్లు లేకపోతే మనుషులు ఎప్పుడూ ఎగిరిపోయేవాళ్ళు. రీసెంట్గా వచ్చిన కరోనా.